ఉట్టి జరుగుతున్న అరెస్ట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అంటే డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటే ఏం చెప్తారు? ఏ అరెస్ట్ల మీద? నార్మల్గా ఇప్పుడు సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకుల మీద అరెస్టులు జరుగుతాయి వరుసగా. సో ఏం చెప్తారు? అంటే ఏడాది పాలనలో అంటే ఏదైతే 6 గ్యారెంటీల వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ అరెస్టులు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అది ఏదున్నా కానీ టెంపరీ అబ్బా, జనమంతా పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటూ అరెస్ట్ చేస్తే ఏదో మారుమూల ఎటనారా ఉండో అని కడుపు నిండదు కదా, లేకపోతే వాడు ఆకలి ఆగదు కదా. వాడు కడుపు నిండాలంటే వాడు పని చేసుకోవాల్సిందే. అది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. మనకి మాట్లాడేందుకు మనకి ఇంత ఇంధనం దొరుకుతుంది మన మనసుంటలో కూడా. వీటి మీదే డిస్కషన్ చేస్తూ 4 రోజులు గడుస్తుంది. కానీ పేదోనికి అట్లా ఉండదు కదా. వానికి నాకేం జరిగింది, నాకేమొచ్చింది దాంతో అనేది అది ఆలోచన ఉంటుంది కదా. ఇవన్నీ ఏమి నిజంగా కూడా వ్యూహాత్మకంగా మనం చేసినా కానీ ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ ఈ అరెస్టులు కానీ తప్పు చేసిన చేస్తే మాత్రం బరాబర్ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదే సక్రమంగా కింది దాకా కూడా పోయి వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకొని మరి వాళ్ళు చేసిన తప్పులలో ఎవరిని బుక్కలేయాలని ప్రశ్న. ఇక్కడ ప్రశ్న అయితే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట చనిపోయిన అదైతే రేవతి కుటుంబ సభ్యుల విషయంలో ప్రభుత్వం ఇంత ఇంట్రెస్ట్ చూపించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ విషయంలో కానీ ఇట్లా రైతుల విషయంలో కానీ ఇవి చాలా జరిగాయి. సో వీటి మీద ఎందుకు మాట్లాడిన ప్రభుత్వం దీన్ని ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేసిందంటే ఏం చెప్తారు? మీరు ఎవరైనా మంత్రిని అడిగిరా ఈ క్వశ్చన్? వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగితే తెలుసు. అసలు అయితే ఈ ఇష్యూ ఇప్పటిదాకా మాట్లాడలేను నేను. నాకు మాట్లాడాలని ఇష్టం కూడా లేదు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా ఇండ్లకు చాలా మంది ఫుడ్ పాయిజన్ ఇండ్ల దగ్గర పోయినా నేను డే 1 రోజు మన ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చచ్చిపోయినటువంటి పిల్లగాని దగ్గరికి పోయినాం మేము. ప్రశాంత్ అనుకుంటా, పిలాయపల్లి ఊరు, ఇక్కడనే పోచంపల్లి మండలానికి. ఆ ఫస్ట్ పోలీసు వాళ్ళది ప్రాపర్ గా చేయలే వాళ్ళు. నాగరాజ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ అట్లా బెదిరించిండు. శవంతో తీసుకుపోతున్నట్టు శవంతో ఉన్నటువంటి తల్లిని, తాతను, వాళ్ళ అమ్మమ్మను, ముగ్గురిని కాలుతోందని బయటికి నెట్టి పడేసారు. ఈ నెట్టోడు అనుకుంటున్నాడు అరే శవం పక్కన ఉన్న తల్లిని వాడు అంత దుర్మార్గం ఉంటాడు అబ్బాయి అని చెప్పని అనుకోవచ్చు. కానీ జరిగింది ఇది వాస్తవము. వాళ్ళకు తెలియదు పాపం. మేము పోయినాము పొద్దుగాల 4:30 వరకు, రాత్రి 12:30 వరకు బజాట్లే బేగంపేట పబ్లిక్ స్కూల్ దగ్గర వేస్తే తెల్లారి 4:30కు వాళ్ళ ఆచూకి తెలిసింది. వాళ్ళకు హైదరాబాద్ జూలో విన్నాడు వాళ్ళు. ఆ పిల్లగాని ఆడ 6th క్లాస్ పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయితే తీసుకొస్తే ఇక్కడ చచ్చిపోయి రెయిన్బో హాస్పిటల్ చచ్చిపోతే పోస్ట్ మార్టం గురించి వీళ్ళు తెలియదు కదా. పోస్ట్ మార్టం సంగతి తెలియదు, ఏం తెలియదా. వాళ్ళు మా ఊరికి తీసుకుపోతే మీ ఊరికి కాదు గాంధీ హాస్పిటల్ అట్లా తీసుకుపోతావు సార్ అంటే గలాట అయింది. తీసి కాలుతో నేడతాం, మోకాలు వలిగినాలి కింద పడితే. మేము తీసుకుపోయి కంప్లైంట్ కూడా ఇస్తే ఇయ్యాలటి వరకు ఆ పోలీసు వాళ్ళ మీద, నాగరాజ్ అంటే ఎస్ఐ మీద యాక్షన్ జరగలేదు. ఏ ఫుడ్ పాయిజన్ అయినటువంటి కారణాలు ఎవరైతే ఆ దరిద్రమైన ఫుడ్ పెట్టినరో వాళ్ళ మీద కూడా యాక్షన్ జరగలేదు, ఇయ్యాలటి వరకు జరగలేదు. మరి అప్పటి నుంచి కంటిన్యూ అయితేనే ఉన్నది కదా. మరి నిజంగానే నీకు ఇంత సోయి ఉండి చాలా పెద్ద ఎంత బాధ అధ్యక్ష నువ్వు అట్లా ఉంటుందా? అట్లా తల్లి పాపం తల్లి కొడుకు ఇట్లా ఉంటే ఆ బాధ ఎవరికి వర్ణనాతీతం అంటే ఎంతమంది కడుపు కోతలు జరుగుతలేవు ఆయన మరి తెలంగాణలో. మరి వాటి సంగతి ఏంటిది? మరి ఇది చూడగానే మా వాళ్ళు కూడా చాలా మంది అబ్బా ఏం చేసినా మా ముఖ్యమంత్రి అరే నీ అమ్మ అల్లు అర్జున్ గారిని కూడా లోపటేసి పారేసిన కూడా. మరి వీటి సంగతి ఏంది? కరెక్టే. మరి వీటి సంగతి వీళ్ళు ఎవరిని బుక్కలేయాలి? ఒకటే స్కూల్లో నీ జిల్లా, నీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే స్కూల్లో వారం రోజుల లోపల 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాని మీద ఏముండదు నీకు. నీ కన్సర్న్ మంత్రి వాడు ఆయన మీద కేసులు పెట్టాలి కదా. మరి ఆడ కూడా పేరెంట్సే కదా. మరి వాళ్ళు కూడా వాంతులు చేసుకుంటా పిల్లలు మేము ఆడ పోయినాం, ఆ బల్లల కాడ కూడా పోయినాం. సో మంచిని మంచి అనాల్సిన అవసరం ఉన్నది. చాలా అయింది, కొన్ని వందలాది బడులు తిరిగినాం. మంచిని మంచి అనాల్సిన అవసరం ఉన్నది, చెడుని అనాల్సిన అవసరం ఉన్నది. అందుకే వాళ్ళని కూడా ఆత్మవిమర్శ చేసుకొని ఉట్టిగా ఇప్పుడు ఇటువంటి కనుక లోపటేస్తే నాకు పెద్ద న్యూస్ ఐటమ్ అవుతుంది. ఒక 10 రోజులు నేను హీరో ఎప్పుడైతే అంటే నువ్వు జనం సమస్యల మీద జనం తరఫు ఉండి నిజంగా ఉండేది ఉంటుంది. ఇలా క్రిటిసిజం ఇలా మేము మా బొట్టలో మాట్లాడక తప్పదు కదా. నువ్వు అవి చేసేది ఉంటే మేము మాట్లాడాం కదా. నువ్వు ఎలా వరకు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోలే కదా. నువ్వు పెట్టే రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకొని తిరుగుతాడు కదా ఆయన చెల్లె. మరి ఆయన చెల్లె లెక్కనే ఒక ఆడబిడ్డను గిడ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినే మాకు ఈర్రా నాయన అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాడ ఇట్లా రైకబట్టి ఇట్లా గుంజాడు ఆఫీసరు. వాని మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావా? మరి నీ రాజ్యాంగం ప్రకారంగా మగ పోలీసుడు వచ్చి నువ్వు ఇట్లా పెట్టి గుంజుడు ఎవడు పెట్టిండు? మగ పోలీసుడు ఎట్లా ఒక ఆడామని ఎట్లా కొడతాడు? వాళ్ళు ఏం చేయకుండా నిరాయుధులు, వాళ్ళు ఏం లేదు. మరి ఇది అరాచకమైన పాలన కదా. నువ్వు అదేమో అటు చెప్తావు, మరి వీళ్ళు తల్లులు కాదా? అది తిడతాడు వాడు. నోటికొచ్చిన బూతులు కూడా తిట్టిండట. సో ఇవన్నీ ఏంటంటే ఈ తమాషాలు కాదు నాయన. నువ్వు చేసేది ఏదో ప్రాపర్గా చేయాలి నీ గవర్నమెంట్స్ అనేది. సో ఇవన్నీ అరెస్టులు ఏం చేసినా జనం అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.